ఎంత చేసినా తక్కువే. పిచ్చెట్టింది నీకు. అవును, నీ పిచ్చే పట్టింది. ఓయ్ లస్కర తుష్కా. అవును, మీ భాషే. నీకోసం నేను ఏదైనా చేస్తాను. మాటలు బానే చెప్తున్నావు, పోయి పని చూసుకో. ఏటి నా ఎంట పడుతున్నావు? అంటే అది ఏది? అదే అదే ఏది? అదంటే అదే. ఓయ్ ఆస్కర్ బస్కా. అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా. మరేం చేస్తే చెప్పేదమ్మా? ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ? అద్దు బాబు, అద్దు. ఎవరు లేని నన్ను ఈ గూడమే తల్లై పెంచింది. మాకిట్లాంటి ప్రేమలన్నీ పనికిరావు. అయినా నా చిన్నతనంలోనే మా మేనమావకిసి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు. జరగని దాని గురించి ఆలోచించుకో. వెళ్ళిపో బాబు, మా గూడిపోళ్ళు సుత్తే చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు, ఆ దేవుడు నిర్ణయించేది. అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి 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 అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్పు. తొండి తొండి ఏంటండి గోల? ఒక్కటి ఇచ్చినానంటే బాస. తర్వాత ఏంటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్ప చెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రే, ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా. రే, ఏంట్రా అలా చూస్తున్నావు? నా కథ నచ్చలేదా? నీకోటి చెప్పాలరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిసిపో. కానీ చెప్పాలే. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా. అయ్యమ్మ, నడుములు పట్టేస్తే.
మా ఏంటి మా అలా వెళ్ళిపోతున్నావు ఇలా రా మా మావరా ఈ ఊరు పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టరా ఏమో ఫోన్ కూడా ఉంది. ఇదో పోస్ట్ మాస్టర్, నీతో నాకు చాలా పని ఉండదు. మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చాది. అది పొద్దున్న రావచ్చు, రాత్రి రావచ్చు, యాజామనే రావచ్చు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రము నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలా, ఎందుకంటే అదొక పండు ఫోన్. ఏంటది పండు ఫోను? ప్రస్తుతానికి పిందేలే, అది పండైనాక నాకు ఫోన్ వచ్చాది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలా. రే పద పదండ్రా. సరేనా? ఫోన్ వచ్చిన వెంటనే నాకు చెప్పు. అమ్మయ్యా, పండు ఫోన్ అంట నీ పిండా కొడుకు.